హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవిష్ టీవీ. ఒక్కడు కూడా పాజిటివ్ రివ్యూ ఇవ్వలేదు మా ఇంటి బంగారంకి. నేను ఒక్కడు తప్ప. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. దేనికి అంటే ఇప్పుడిప్పుడే ఆడియన్స్ కొంచెం ఆ సోషల్ మీడియా మాఫియా నుంచి బయటపడుతున్నారు. వాళ్ళు సంపాదించే ఒక 10 రూపాయల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసే సినిమాల్ని, మంచి సినిమాల్ని కూడా చంపేసేలాగా బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం, ఆ మంచి సినిమాల గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడితే జనాలు ఎక్కువగా చూస్తారు, నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయని ఎన్నో ఇయర్స్ నుంచి ఎన్నో మంచి సినిమాల్ని చంపేస్తూ వచ్చిన చాలా మంది బ్యాడ్ రివ్యూవర్స్ కి మాత్రం ఆడియన్స్ తిరిగి సమాధానం చెప్తున్నారు. ఎలాంటి సమాధానం అంటే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తున్నారు. మన పెద్ద విషయంలో కానీ, నిన్న రిలీజ్ అయిన మా ఇంటి బంగారం విషయంలో కానీ ఇది చాలా ప్రూవ్ అయింది. ఎందుకంటే నిన్న రిలీజ్ అయిన మా ఇంటి బంగారం మూవీ కూడా అందరూ ఆల్మోస్ట్ ఆల్ 99% నెగిటివ్ రివ్యూసే ఇచ్చారు. ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు కూడా సినిమా బాగాలేదు, సినిమా ఎప్పుడో పాతకాలం సినిమా, మహేష్ బాబు అతడు సినిమాతో కంపేర్ చేశారు, ఇంకేవో పాత సినిమాలతో కంపేర్ చేశారు, ఇలాంటి ప్లాట్లో చాలా మూవీస్ వచ్చాయి కదా అని మాట్లాడారు. కానీ ఆ సినిమాలో ఉన్న సోల్ని మిస్ అయిపోయారు, ఆ సోల్ని పట్టుకోవడంలో మిస్ అయ్యారు. నేను నిన్న పెట్టిన వీడియోలో కూడా నా తమ్నెయిల్ మీద ఒకటే ఇచ్చాను, ఆడవాళ్ళు ఆగరు ఈ సినిమాకి అని చెప్పి. ఎందుకంటే ఒక అనాథగా పెరిగిన ఆడపిల్ల తన లైఫ్లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురయ్యాయి, అలాంటి సిచ్యువేషన్స్లో తను ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళింది, ఫైనల్గా ఒక మంచి ఇంటికి కోడలుగా ఇలా వెళ్ళిన తర్వాత తనకెదురైన కాన్సిక్వెన్సెస్ ఏంటి, లైఫ్లో తెలిసి తెలియని వయసులో చేసే కొన్ని తప్పులకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి భవిష్యత్తులో, వాటిని మళ్ళీ ఎలా ఫేస్ చేయాలి అనేది ఈ సినిమా చాలా వండర్ఫుల్గా చూపించారు. నందిని రెడ్డి గారు ఏం పిచ్చోళ్ళు కాదు కదా, ఆల్రెడీ వచ్చేసిన సినిమాని ఆవిడ మళ్ళీ కొత్తగా తీసి చూపించడానికి ఆవిడకి తెలుసు ఏది ఎలా చూపించాలి ఆడియన్స్కి, ఏది ఎలా ప్రజెంట్ చేయాలి, ఎమోషన్స్ని ఎలా పండించాలి. సమంత గారికి కానీ నందిని రెడ్డి గారికి కానీ చాలా క్లారిటీ ఉంది. మీరు అన్నట్టుగానే స్టోరీ లైన్ చాలా మూవీస్ లో రిపీట్ అయి ఉండొచ్చు, బట్ కొత్తగా వచ్చే స్టోరీలు ఇప్పుడైతే ఏం లేవు. అన్ని కూడా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ వస్తున్నాయి. మీరు తీసుకుంటే చాలా పెద్ద హిట్లు అయిన సినిమాలు అన్ని కూడా ఒకప్పుడు వచ్చిన పాత సినిమాల కథలే, కొత్త కథలు అంటూ ఏం లేవు. ఉన్న కథలనే కొద్దిగా అటు ఇటు మార్చి డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో మనం ఎంతవరకు ఎంగేజ్ చేసాం అనేది సినిమా. దానికి ఒక మంచి మ్యూజిక్ ఉందా, ఒక మంచి సాంగ్స్ ఉన్నాయి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మూవీ ఫైనల్ గా ఆడియన్స్ కి కావాల్సింది. ఆ 2 అవర్స్ 2.5 అవర్స్ నేను ఎంగేజ్ అయ్యానా, నన్ను ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది సినిమా. నేను నిన్న రివ్యూలో కూడా నేను ఒకటే చెప్పాను, సినిమా చాలా బాగుంటుంది, లేడీస్కి పిల్లలకి బాగా కనెక్ట్ అవుతుంది, మగవాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు అండ్ నెగిటివ్ రివ్యూస్ కూడా ఇవ్వచ్చు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాను. నేను యాక్చువల్గా నేను రివ్యూ చేసే టైంకి నేను అసలు ఎవడో రివ్యూ చూడలేదు, ఎందుకంటే అంత ఫేక్గా కాబట్టి నేను అసలు బేసిక్గా ఎవడికి చూడను. నేను నైట్ కూర్చొని సరదాగా యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కళాఖండం చూపించాడు మనకి. సినిమాలో ఉండే సెన్సిబిలిటీ లేడీ ఆడియన్స్కి మాత్రం బాగా కనెక్ట్ అయింది. నేను నిజంగా నిన్న ఫేస్ చేసిందే చెప్పాను, నిన్న థియేటర్లో నేను లేడీస్ రెస్పాన్స్ చూసి చెప్పాను. నిన్న ఈవెన్ దో మనం ఎంతసేపు ఒక సూపర్ స్టార్ హీరోస్ని, ఒక స్టార్ హీరోస్ని, ఒక మిడ్ రేంజ్ హీరోస్ని, ఒక హీరోయిజం చూసుకుంటూ వచ్చాం, కానీ ఎప్పుడైనా లేడీ ఒక హీరోయిజం చూపించినా, ఒక సూపర్ పవర్స్ ఉన్న ఉమెన్ లాగా చూపించినా కూడా ఎవరు పెద్దగా ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉండరు. ఎందుకో నాకు అర్థం కాదు. ఈ మూవీలో సమంత ఒక సూపర్ స్టార్ రేంజ్ లో, అంటే ఒక పెద్ద స్టార్ హీరో రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా పర్ఫార్మెన్స్ చేసింది. అఫ్ కోర్స్ ఆ అమ్మాయి స్టార్ హీరోయిన్, కానీ ఇలాంటి ఒక కథని 2.5 గంటల సినిమాని తన భుజాల మీద వేసుకుని నడిపించడం అనేది కత్తి మీద సామే. చూసేవాడికి కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండాలి. ఈ సినిమా ఎక్కడ బోర్ లేదు నాకైతే. నేను చెప్తున్నాను కదా, నాకు ఈ సినిమాలో సమంత గారు కానీ, సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఇద్దరు వాళ్ళ భుజాల మీద మోసారు ఈ సినిమాని. ఈ సినిమాకి నిన్న వచ్చిన ఓపెనింగ్సే చాలా బాగా వచ్చాయి ఈ మూవీకి. ఇక్కడే కానీ మన ఓవర్సీస్లో కానీ ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. నాకు అప్పుడే అనిపించింది ఈ వీక్ గట్టిగా బ్లాస్ట్ అవుతుంది, ఇదే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి లేడీస్లో కనుక మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఈ వీక్ గట్టిగా బ్లాస్ట్ అయితే మాత్రం ఇది మంచి హిట్ అయ్యి నెక్స్ట్ వీక్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుందని అనుకున్నాను నేను. ఈ రోజు రెవెన్యూ రిపోర్ట్స్ అవే చెప్తున్నాయి. ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం కి నిన్న ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి అనుకుంటే ఈ రోజు దానికి రెట్టింపు కలెక్షన్స్ వచ్చాయి అండ్ రేపు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ వీకెండ్ కి 50 కోట్ల పైన కలెక్ట్ చేసి సర్ప్రైజ్ చేసే సత్తా మన మా ఇంటి బంగారంకి ఉంది సమంత గారి మూవీకి అని చెప్పేసి రెవెన్యూ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మీరు ఈ సోషల్ మీడియాలో చెప్పే రివ్యూస్ అన్నింటినీ ఆల్మోస్ట్ నమ్మడం మానేస్తున్నారు. ఆ డిఫరెన్స్ నాకు కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మందిలో చేంజ్ వస్తుంది. చాలా మంది సోషల్ మీడియాలో వచ్చే రివ్యూస్ని బేస్ చేసుకుని సినిమాకి వెళ్ళాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవడం మానేస్తున్నారు. చాలా మంది వాళ్ళ ఓన్ డెసిషన్తోనే వెళ్ళాలనిపిస్తే వెళ్తున్నారు, లేదంటే ఆగిపోతున్నారు అని నాకు అర్థమవుతుంది. మీరు ఇదే కంటిన్యూ అవ్వండి, ఎందుకంటే ఇక్కడ ఎవరికీ అంత నాలెడ్జ్ లేదు. మీరు చూసుకోండి, కావాలంటే నిన్న పెట్టిన రివ్యూవర్స్ అందరి దాంట్లో చూసుకోండి. మీరు ఎవడు సినిమా గురించి ఇన్డెప్త్గా పలానా పాయింట్ టు పాయింట్ మాట్లాడే సీన్ అసలు ఎవరికి లేదు. సో మీరు అసలు ట్రస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా గురించి కూడా డీటెయిల్డ్ రివ్యూ, ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలంటే మనం మండే చేసుకుందాం, ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్స్ ఉంటాయి, స్పాయిలర్ అయిపోతుంది. చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి డీటెయిల్గా నేను స్టోరీ గురించి ఏం మాట్లాడట్లేదు. ఈ స్టోరీ అర్థం కాని మెట్టబుర్రలకు కూడా నేను మండే డీప్ అనాలిసిస్ ఇస్తాను.
మండే క్లియర్గా ఈ స్టోరీ సబ్జెక్ట్ ఎందుకు ఇంత, ఒకవేళ పాత కథ అని మీరు అనుకున్నా కూడా ఎందుకు ఇంత పెద్ద హిట్ అవుతుంది, ఎందుకు ఈ సినిమా మనల్ని ఎంగేజ్ చేసింది, ఎందుకు ఈ సినిమాకి లేడీ ఫ్యాన్స్ వెళ్తున్నారు అనేది డీప్ అనాలిసిస్ మనం మండే వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీడియో బాగా నచ్చితే మాత్రం ఒక చిన్న హైప్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.